వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రమ్మని పిలిచింది, రమ్మని పిలిచింది, రమ్మని పిలిచింది, రమ్మని పిలిచింది. విభిన్న ప్రతిభావంతుల కోసం ఆయుధమయ్యింది, దండును కట్టింది, పోరాటం చేస్తుంది, దండును నడిపింది, పోరాటం చేస్తుంది. వైకల్యుల కష్టాల మథనం, పోరాట పథంలో పయనం. నేను జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్గా ఉంటూ అదనపు సమయం వెచ్చించి చేసిన పనుల్లో జాతీయ వికలాంగుల హక్కుల వేదిక NPRDలో చేరీ చేసిన కృషి ప్రధానమైంది. వైకల్య బాధితునిగా నా అనుభవాలు నాకున్నా, కష్టాల్లో ఉండేవారి బాధలను హాస్టల్కు వెళ్లి చూశాను. ఖమ్మంలో విలేకరితో కలిసి వికలాంగుల కాలనీకి వెళ్లి చూశాను. మానసిక వికలాంగులకు ప్రభుత్వ సహాయం అందితేనో, బంధువులు ఆదరిస్తేనో బతుకుండేది, లేదంటే చావడం కూడా తెలియని స్థితిలో ఉండేవాళ్ళు. అంధులు మొదలు శారీరక వైకల్య బాధితుల వరకు ఏదో ఒక ఆధారం కోసం అసాధారణ కష్టాలనది ఈదుతూ జీవన పోరాటం చేస్తూ ఉండేవారు. ప్రత్యేకించి మహిళా వైకల్య బాధితులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పైశాచికంగా ఉండేవి. వీళ్లకి ఏ పేర్లు లేనట్టు కొందరు కుంటోడు, గుడ్డోడు, మొగోడు వంటి పిలుపులతో వ్యాఖ్యానించడం పుండుపై కారం చల్లినట్టు బాధించేవి. సినిమాల్లో వైకల్యం హాస్య పాత్రలకు కేంద్రమై సాంస్కృతిక విషాన్ని వెదజల్లేది. వీటిపై ఐక్యరాజ్య సమితి ఆమోదించిన హక్కుల పత్రాన్ని 1995లో భారత పార్లమెంట్ ఆమోదించిన దాని ఆచరణ కాగితాలు దిగి వికలాంగులకు చేయూతనిచ్చేదిగా లేదు. వారికందే ప్రభుత్వ సాయం అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. ఆ సాయం పొందడం కోసమే అనేక వికలాంగుల సంఘాలు సంక్షేమ పాత్ర పట్టుకుని పనిచేస్తుండేవి. ఈ పరిస్థితుల్లో మార్పు కోసం పోరాడేందుకే NPRD ఏర్పడింది. దీని ఏర్పాటులో అఖిల భారత స్థాయిలో మురళీధరన్ కేంద్రంగా ఉన్నారు. CPM పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ మార్గదర్శకత్వంలో నడిచింది. కలకత్తాలో 2010లో సన్నాహక సమావేశం ఏర్పాట్లు చేస్తే రాష్ట్రం నుంచి వెళ్లిన బృందంలో నేను ఉన్నాను. వికలాంగుల సంక్షేమం భిక్షగా కాదు, హక్కుగా అమలు చెయ్యాలి అని ఆ సదస్సు శంఖారావం వినిపించింది. దీని సాధనకు సంక్షేమ సంఘాలను కలుపుకొని ఐక్య వేదికలతో కదం తొక్కాలని పిలుపునిచ్చింది. నేను రాజేంద్ర అధ్యక్ష కార్యదర్శులుగా మెదక్ అడివయ్య, గోరింకల నరసింహ, వరంగల్ చుక్కయ్య, నెల్లూరు ఒన్నం బసవయ్య, గుంటూరు లక్ష్మీనారాయణ నాయకత్వ బృందాలుగా, జి రాములు మార్గదర్శకత్వం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీగా ఎన్నికై పనిచేశాం. కలకత్తా సమావేశం నుంచి రాగానే నేను రాసిన సంక్షేమం భిక్ష కాదు హక్కు అన్న వ్యాసం అన్ని సంఘాల్లో చర్చగా మారింది. నేను ప్రజాశక్తి విలేకరుల సహాయంతో సమాచారం సేకరించి రాష్ట్రంలోని వికలాంగుల బాధలను పట్టించుకోని పాలకుల వైఖరిని తూర్పారబడుతూ వరుస వ్యాసాలు రాశాను. వీటి ద్వారా సంక్షేమం హక్కుగా మారాలంటే చట్టం చేయాలనే భావాన్ని వికలాంగుల్లోకి తీసుకెళ్లగలిగాను. మిగిలిన నాయకులు వికలాంగుల కాలనీలు, హాస్టళ్లకు వెళ్లి పరిచయాలు పెంచుకుంటూ వారిని ఐక్యపరిచేవారు. మంత్రుల దగ్గర రిప్రజెంటేషన్లకు నన్ను ముందు పెట్టేవారు. హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర జరిగిన ధర్నా రాష్ట్రం దృష్టిని ఆకట్టుకుంటే, ఢిల్లీలో జరిగిన ధర్నా దేశం దృష్టిని ఆకట్టుకుంది. వీటన్నిటి ఫలితంగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా దిగిపోయే ముందు వికలాంగుల హక్కుల చట్టం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. మోడీ ప్రధాని అయ్యాక 2016లో ఇది చట్టమైంది. సకలాంగులు అనుభవించే ప్రతి సౌకర్యం వికలాంగులకు హక్కుగా దక్కేలా చేయాలనేది ఈ చట్టం సారాంశం. రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో, ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, ప్రయాణాల్లో వీరికి తగిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్లలోపు మార్పులు చేయాల్సి ఉంది. అంటే 2021 డిసెంబరు నాటికి ప్రభుత్వాలు, శాఖలు చేసిన మార్పులపై నివేదికలు ఇవ్వాల్సి ఉంది. వికలాంగులకు దివ్యాంగుల బిరుదు ప్రసాదించిన బీజేపీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు తామకు చట్టం ఆమోదించిన విషయాన్నే మరిచిపోయింది. ఇప్పటికీ వైకల్యుల గొంగట్లో దూరిన పురుగులను ఏరిన పాలకులే లేరు.
ఉపశమనం హక్కుగా పొందే ఊసు ఎడారిలో ఓయాసిస్సే అయ్యింది. ఎక్కడా వికలాంగులకు తోడ్పడే స్థాయిలో ఏవీ హక్కుగా అమలు కావడం లేదు. ఈ సంఘంలో పనిచేసే వికలాంగుల కోరికలు గట్టెక్కించాలనే కోరిక ఎంతున్నా శరీరం సహకరించని స్థితిలో 2 ఏళ్ల తర్వాత వెనుకడుగు వేశారు. వారి సమస్యలను పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చే పని 2017 వరకు చేశాను. ఆ తరువాత 2019 అక్టోబర్ నుంచి సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కోవిడ్ ముందు వరకు పనిచేశాను. 2001 తర్వాత నేను మొత్తం 5 పుస్తకాలు రాశాను. ఎడిటింగ్ పాఠాలు, వాడుక భాష, రాసే భాష, నెల్లూరు జిల్లా అమరవీరులు, ఉద్యమ ఘట్టాలు రాశాను. నా సహచరి ఉషతో కలిసి ఆదర్శ నేతలు, మార్క్స్ క్యాపిటల్ గ్రంథం సారాంశంగా సింధూరం గేయవచన కావ్యం రాశాను. ఇవి కాక 7 కథలు ప్రజాశక్తి ఆదివారం సంచికల్లో రాశాను. సందర్భానుసారంగా వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. ఉద్యమ కాలంలోనూ అనుభవం లేని జర్నలిజం మహాసముద్రాన్ని ఇదే కాలంలోనూ సాహిత్య రంగానికి పూర్తిగా దూరమయ్యాను. కవి సంగమం గ్రూపులో చేరి ఆధునిక పోకడలను ఆకళింపు చేసుకుంటూ 2016 నుంచి మళ్లీ కవితా రచనలకు దిగాను. నా సామాజిక రాజకీయ పరిధి దాటిన రచనలు ఇప్పటికీ దాదాపుగా ఉండవు. ఉత్తమ కవితలు ఏరి పుస్తకంగా తీసుకురావాలనే ఆలోచనగానే మిగిలింది. ఫీల్డులో చేయలేని పనిని ఇప్పటికీ అక్షరమే ఆయుధంగా జనజాగృతికి మార్గంగా ఎంపిక చేసుకుని కొనసాగుతున్నాను. కొనసాగాలనే సంకల్పానికి మీ అందరి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని ఆశిస్తున్నాను.